ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనము. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయ్యెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, ఓ స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాల్లో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇజ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 30-31 వచనంలో మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమున దేవుని గృహమునై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వాసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించారు అదే మూలకు తలరాయి అయ్యను, మరి అది అడ్డురాయు అడ్డుబండియు అయ్యను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మాకు ముఖ్యమైన మూలరాయి ఉండగా ప్రభువు, నిన్నే విశ్వసించే వరంగా, నిన్నే కనపరిచే వరంగా, నేను మహిమపరిచే వరంగా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో కలవచ్చి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.